కానంటే సందేహమే గత లేదు. ఇప్పుడు మొన్న కూడా కొన్ని సర్వేల్లో కూడా ఖచ్చితంగా మీకు సార్ పాజిటివ్ గా ఉందనే కదా చెప్తున్నారు, టీడీపీకి పాజిటివ్ గా ఉంది సర్వేలు అని చెప్పేసి. అంటే మరి ఇక అంటే ఈ డైవర్షన్ యాక్చువల్ గా పాలిటిక్స్. సార్ నేను రీసెంట్ గా చూసాను. ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వేలో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ 2024 ఎలక్షన్ అయినట్లయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం 90% ఉంది. ఇటువంటి సందర్భంలో మీరు ఒకే చిన్న విషయం సార్, జనాల్లో సానుభూతి రావట్లేదు అని కోడికత్తి డ్రామా ఆడినటువంటి ఈ డైవర్షన్ పార్టీ ఆ తర్వాత సొంత బాబాయిని చంపి ఆ యొక్క సానుభూతితోటి ఈవేళ చేరెక్కేసినటువంటి పార్టీ ప్రతి చోట వాళ్ళు ఒక డైవర్షన్ వెతుక్కోరు అని అనుకోవడం అసమర్థత సార్. ఎందుకంటే వాళ్ళు ఎత్తుక్కుంటే డైవర్షన్, వాళ్ళు రియల్ గా ఫైట్ చేసే దమ్ము వాళ్ళకి లేదు. ఈవేళ ఈ రోజా అనేటువంటి ఒక పాయింట్ ని పెట్టుకుని వాళ్ళు కంప్లీట్ పాలిటిక్స్ ని డైవర్ట్ చేసి, అదిగో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాధికా గారు రెస్పాండ్ అయ్యారు, ఇంకో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నవనీత్ కౌర్ గారు రెస్పాండ్ అయ్యారు, మీరెందుకు రెస్పాండ్ అవ్వలేదని వీళ్ళని ఎలాగైతే ప్రెజర్ చేశారో రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా సేమ్ మొబిలైజ్ చేసి మహిళల్లో సానుభూతి అనేటువంటిది పోయింది కంప్లీట్ గా. మహిళలకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎడం చేత్తో కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో డబల్ తీసేసుకుంటున్నాడు అన్న విషయాన్ని మహిళలు గ్రహించారు. ఆ మహిళలు గ్రహించినటువంటి పాయింట్ ని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి దిగాడు తప్ప వేరేది కాదని నేను మీకు గట్టిగా చెప్తా ఉన్నా. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెయిన్ అవుతున్నాడు టీడీపీకి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మెయిన్ లీడ్ అవుతారు, ఇప్పుడు ఆయనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు టీడీపీకి అనేది కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి సార్, యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు పెద్దవారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఒక పార్టీని గురించి మాట్లాడేటువంటి స్థాయి కానీ అనుభవం కానీ నాకు లేదు. కాకపోతే ఈ సమకాలీనటువంటి రాజకీయాల్లో నేను ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పడానికి నేను ధైర్యం చేస్తాను. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 40 నుంచి 50 సీట్ల వరకు, ఎగ్జాక్ట్ గా 42 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, ఆ కాన్స్టిట్యున్సీస్ దగ్గర రెండు పార్టీలకు వచ్చినటువంటి ఓటింగ్ చూస్తే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కలిపి వచ్చినటువంటి ఓటింగ్ కి వైఎస్ఆర్ సిపి ఓటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీకి ఒక నరసాపురంలో తీసుకుంటే అక్కడ 29, ఇక్కడ ఒక 30 ఏదో డిఫరెన్స్ వచ్చింది. ఆ రెండు కలిపితే ఆల్మోస్ట్ 60+ వచ్చింది. కానీ వీళ్ళు జస్ట్ ఒక 36 దగ్గర నుంచే విన్ అవడం జరిగింది. అంటే అట్లాంటి కాన్స్టిట్యున్సీస్ 42 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అట్లాంటి 42 కాన్స్టిట్యున్సీల్లో జనసేన సపోర్టు బాగా ఉపయోగపడుతుంది, రెండోది లీడ్ చేసేటువంటి అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. ఈ 42 మనం తీసుకున్నట్లయితే మనకు పోయినటువంటి 23 రెండు తీసుకున్నప్పుడు మనం 65 డెఫినెట్ గా 65 ప్లేస్లలో మనం రెడీగా ఉన్నట్టే కదండి. అంటే విన్నింగ్ షాట్ ఉండడానికి రెడీగా ఉన్నటువంటి ప్లేసెస్ అది. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇద్దరు కలిసి రావడం వల్ల మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలు మినిమం 90 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా మనకి ఇది అన్యాయం జరిగింది అని ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో విద్యావంతులందరూ కూడా చక్కటి తీర్పునివ్వడం జరిగింది. మీకు అర్థమైందా సార్? ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే చదువుకున్న వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదన్నా మంచి నిర్ణయం తీసుకోవచ్చేమో కానీ డెఫినెట్ గా అయితే 90% వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయంలోనే మనకి తేటతెల్లమైపోయింది రిజల్ట్ ఎలా ఉంటది అని చెప్పేసి. సో ఇక్కడ ఆ రిజల్ట్ ని బేస్ చేసుకునే ఆ రిజల్ట్ ని బేస్ చేసుకునే ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే మేజర్ సపోర్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దొరుకుతుంది అనడంలో సందేహం లేదు. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే పవన్ కళ్యాణ్ అవుతాడంటారా నచ్చిన ప్రకారం? అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని అంటే నేను మీకు చెప్పాను క్లియర్ గా. ఇప్పుడు ఈ 42 కాన్స్టిట్యున్సీల్లో సపోర్ట్ దొరుకుద్ది ఏమండి,
అలాగే మిగతా వీటిల్లో మా షేర్ మాది ఉంటది ఎట్లా. ఉమ్. ఇప్పుడు అంటే 170 ఒకటండి, అంటే ఒక కాన్స్టిట్యున్సీ. ఒక విషయం, అంటే ఒక చిన్న ఆ, ఇదేంటంటే కన్ఫ్యూజన్. ఇప్పుడు టీడీపీ గెలిచే చోట ఆ, మన జనసేన కూడా బలంగా ఉంటే అప్పుడు సీట్ ఎవరికి ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే ఒకటి సార్, యాక్చువల్ గా పెద్దవారు తీసుకునే నిర్ణయాలు కదా, మనము కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసేయలేము. ఉమ్, అలా ప్రిడిక్ట్ చేయడం కూడా మేబీ కరెక్ట్ కాదేమో. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా వాల్యూడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎంత వ్యాలిడ్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ గా సీట్ని డిసైడ్ చేసేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అక్కడ జనసేన కూడా స్ట్రాంగ్ గా ఉంది. అటువంటి సందర్భంలో స్ట్రాంగ్ గా ఉండడము అంటే ఏంటండి, అక్కడ కార్యకర్తలు స్ట్రాంగ్ గా ఉండొచ్చు. ఉమ్, ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నది ఆల్రెడీ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ కార్యకర్తలు స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు అని. ఉమ్, అప్పుడు రెండిట్ల మధ్య సయోధ్య కుదర్చడం అనేది పెద్దవారు తీసుకోవాల్సిన నిర్ణయం కదండి. ఉమ్. అవునా అంటే కదా. దాని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి టీడీపీ అనుకూలంగా సీట్లు ఇవ్వకపోవచ్చు, లేకపోతే సరిపడా సీట్లు ఇవ్వకపోవచ్చు, మళ్ళీ 10-15 సీట్లే ఆయనకి ఇవ్వచ్చు, అందులో 1-2 స్థానాలు మళ్ళీ సింగిల్ డిజిట్ కే పవన్ పరిమితం అవుతాడు అనేది కొన్ని డిస్కషన్లు అవుతున్నాయి. దానికి ఏం చెప్తారు? అంటే అది యాక్చువల్ గా ఒకటి సార్, పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఉమ్, అది సింగిల్ డిజిటా డబుల్ డిజిటా ఒకటి సార్, యాక్చువల్ గా ఇవన్నీ కూడా క్రియేట్ చేసేది, అనుమానాలని వ్యక్తం చేసేది ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారు తప్ప ఉమ్, మాలో మాకు అటువంటి ఆలోచనలు లేవు. అటు జనసేన పార్టీకి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ ఉమ్, మేమిద్దరం కూడా అన్నదమ్ములుగా వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటే ఉన్నాం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్లయితే కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో అటు జనసేన పార్టీ ఆ, కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్నదమ్ముల భావంగా ఈ దాదాపు నెల రోజుల నుంచి కలిసి పనిచేస్తా ఉన్నాం. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశాన్ని తెలియజేశారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసే ప్రయాణం చేస్తున్నాం. ఉమ్, కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ పంచే దగ్గర కానీ ఇచ్చే దగ్గర కానీ పెద్దవారు ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు గారు ఆ ఆలోచనని చాలా చక్కగా చేసి ఇద్దరిని సాటిస్ఫై చేసి తీసుకెళ్తారనేది నా ఒపీనియన్ సార్. రైట్. అంటే మరి రేపు డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకు రేపు చాలా బిగ్ డే నాకు తెలిసి టీడీపీ వాళ్ళకి. ఎందుకంటే రేపు తీర్పు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు తెలిసి క్వాష్ పిటిషన్ కొడతారు. ఇదంతా కూడా రేపే జరగబోతుంది. అక్కడ హైకోర్టులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి కానీ, ఇక్కడ సిఐడిలో ఉన్న మన ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి కానీ, అటు సుప్రీంకోర్టులో ఉన్నది కూడా స్కిల్ స్కామ్ కి సంబంధించి కూడా, అంటే మొత్తం 3 కోర్టులకి ఒకే సమాధానం రేపు రాబోతుంది. అంటే రేపు ఖచ్చితంగా బిగ్ డే. ఎలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారు కోర్టు నుంచి? ఎలాంటి తీర్పు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి సార్, యాక్చువల్ గా రేపు 9వ తారీఖు, ఆల్మోస్ట్ రేపటికి 1 మంత్ అయింది బాబు గారిని రిమైండ్ లోకి తీసుకుని. ఖచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని మేము బలంగా నమ్ముతూ ఉన్నాం సార్. రైట్, రైట్. సో అంటే ఇంకోటండి, అంటే ఒక్క పాయింట్, భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారి వల్ల టీడీపీకి ఎంత వరకు పాజిటివ్ అయ్యిందంటారు? ఎంతవరకు బూస్ట్ అయిందంటారు ఈ 1 మంత్ లో? అంటే యాక్చువల్ గా సార్, అది బూస్ట్ అయిందని అనే పాయింట్ తోటే ఈ రోజు ఇవన్నీ క్రియేట్ చేస్తా ఉన్నారు. మహిళల వైపు టర్న్ చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన. ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయనకి మంది మార్బడంతో ప్రతి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని దాన్ని ఇమీడియట్ గా ఎలా డైవర్ట్ చేయాలనే దాని మీద యాక్చువల్గా ఈవేళ భువనేశ్వరమ్మ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ ఇద్దరు కూడా బయటకు వచ్చి వారు పడుతున్నటువంటి బాధని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మహిళల్లో ఉత్తేజం వచ్చింది. మొన్న 2వ తారీఖుని భువనేశ్వరం గారు చేసినటువంటి నిరాహార దీక్షకి సంఘీభావంగా మహిళలు ఎంతమంది వచ్చారో అందరూ చూశారు. వారందరిలో కూడా చైతన్యం వచ్చింది. ఎందుకంటే మా ఇంటి బిడ్డ అనేటువంటి ఒక ఫీల్ ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. మా ఇంటి ఆడపిల్ల బాధపడుతుంది అన్నటువంటి ఒక ఫీల్ ని రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగారు. ఖచ్చితంగా మాకు ఆ పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టే ఈ రోజు ఎపిసోడ్ ని పెట్టుకుని టర్న్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఆ టర్న్ చేయడానికి ప్రతిదీ ఈవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీ అందరికీ తెలిసిందే.
ఈవేళ ఆ యాడ్ లో భాగమే ఈ రాధిక ఎపిసోడ్ కావచ్చు, రమ్యకృష్ణ ఎపిసోడ్ కావచ్చు, మీనా ఎపిసోడ్ కావచ్చు. వాళ్ళు సినీ స్టార్స్ వాడుకుంటారు అంతే. ఇప్పుడు ఒక నిర్మా సబ్బు అమ్మాలనుకోండి సార్, ఒక సినీ స్టార్ తో యాడ్ ఇస్తారు. నిజంగానే ఆవిడ సంతూర్ సోప్ వాడుకుంటే కాలేజీ గాళ్ళు అయిపోద్దా? అది చూడగానే అది ఒక ఫీల్. అట్లాగే మొదలు పెట్టారు అంతే, ముగ్గురిని తీసుకొచ్చి. అంతే తప్ప వాళ్ళకి ఏమి పాజిటివ్ లేదు. మా కుటుంబ సభ్యులైనటువంటి భువనేశ్వర్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ బయటికి రావడం వల్ల ఈ రోజు మహిళలు ఇంటిలో వంటింటికి పరిమితమైనటువంటి ప్రతి మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తన సంఘీభావాన్ని తెలియజేస్తుందంటే కారణం భువనేశ్వరి గారు అని నేను చెప్పగలుగుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్, నమస్కారం.